అన్న ప్రైజ్ లాడనా సార్? ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ రాజశేఖర్ గారు, ప్రైజ్ ద లార్డ్ రాజు రాజా గారు, ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. రాజన్న ప్రైజ్ లార్డ్ అన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాజశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లాడు, ప్రైజ్ లాడు. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. రాజశేఖర్ అన్న, రాజన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి సార్. సిస్టర్ పాట పాడతా అన్నారు కదా, పాటని రెడీ ఉండండి. సరే సార్. పాడతాను సార్. ఇప్పుడు మనల్ని ఈ సమయంలో ముందుగా ప్రారంభ ప్రార్థన రాజశేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత రాజన్న యొక్క సతీమణి గారు పాట పాడతారు. ముందు రాజశేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఘనమైన దేవుడవు, మహోన్నతుడవు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. యుగ యుగములకు దేవుడవు నాయన, మాకు చాలిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి ఆధారభూతుడవు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. మంచి దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. సమస్తమును ప్రభువా నాయన నీ వాక్కు ద్వారా కలగజేసిన దేవుడవు నాయన. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు 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 తండ్రి. మా ఎడల తండ్రి నాయన నీ ప్రేమను వెల్లడిపరిచి మాకు ప్రభువా నాయన రక్షణ ఇచ్చి నాయన మమ్మల్ని ప్రభువా నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా నాయన. నీ నామమును మాకు మీరు ధరింపజేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ యోగ్యత అర్హత లేని మా జీవితాలను ప్రభువా మీరు మాత్రమే తండ్రి ప్రేమించినైనా నాయన తండ్రి, నా తండ్రి మీరు మమ్మల్ని ప్రభువా హత్తుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత అయినా ప్రభు నమ్మదగిన దేవుడవు నాయన. మా బ్రతుకులకు ప్రభువా నాయన మీరు చాలిన దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతిదినము ప్రభువా నాయన నీ సన్నిధిలో కూడుకోవటానికి నాయన ఇలాగున ప్రభువా నాయన ఈ గూగుల్ మీట్ లో ప్రభువా నాయన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభువా ఎవరైతే నా తండ్రి నాయన కూడుకుంటా ఉన్నారో వారందరూ ప్రభువా ఆత్మీయంగా బలపరచబడటానికి సహాయం చేయండి. విశ్వాసములో ఎదగడానికి సహాయం చేయండి అయా. అన్ని చిత్తములు నిలబడడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని అయా నా తండ్రి నాయన సంపూర్ణులుగా తండ్రి నాయన సంపూర్ణతలోనికి వచ్చుటకు బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా ప్రభువా వాక్యం అందిస్తున్నటువంటి తండ్రి మీ దాసులు ప్రభువా ధనరాజు గారిని ప్రభువా నాయన మీరు దర్శించండి నాయన. మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన తండ్రి. మేడం గారిని కూడా మీరు దర్శించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. నీ మహిమ కొరకు తండ్రి నాయన మీరు నిలబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా విస్తారమైనటువంటి పరిచర్యను ప్రభు చేయటానికి మీరు బలపరచండి దేవా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. సహాయకుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు ప్రభువా. విజయరాజును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ గూగుల్ మీట్ నడిపిస్తా ఉన్నప్పుడు ప్రభా నాయన మీ దాసుని ఇంకా మీరు బలపరచండి. ఇంకా నీ మహిమ కొరకు ప్రభా నాయన మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మ స్వాధీనములోనికి ప్రభు తీసుకోండి. ప్రతి దైవజనుని మీరు బలపరచండి. ప్రతి ఒక్క తండ్రి సహోదరిని మీరు దర్శించండి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీ చిత్తము పరిపూర్ణంగా మా అందరి జీవితంలో నెరవేర్చబడుటకు సహాయం చేసి మహిమ పొందమని ఈ దినము జరగబోతున్నటువంటి గూగుల్ బిట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో రాజన్న గారు సత్యమణి గారు పాట పాడతారు.
సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లార్డ్. పాలు ఎనభై వాడతాయి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుచున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రము. చక్కగా పాడి దేవుని నామమున వేయించిన మరి సహోదరుడికి సహోదరుడికి ప్రభువుకి వందనాలు. మరి ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇందులో నుంచి 2 భాగాలు ఇద్దరు చదువుతారు. మొదటి నుంచి 15 వచనాలు ఒకరు, అలాగే మిగతా భాగం. బ్రదర్ జనార్దన్ బ్రదర్ మొదటి నుంచి 15 వచనాలు జనార్దన్ చదువుతారు. ఆ తర్వాత ఫిలిప్ అనేది చదువుతారు 16 నుంచి చివరి వరకు. సార్ ప్రైజ్ లాడ్ సార్ అందరికి. ప్రైజ్ లాడ్ బ్రదర్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుందాము. 9వ అధ్యాయం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ
చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర సిద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఫిలిప్పన్న చదవండి. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడే మరణ శాస్త్రం రాసి అని మరణము అవశ్యముగా ఆ శాస్త్రం రాసిన వాడు మరణము పొందుతూనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుడగా అది ఎప్పుడైనా విరచరించిన. ఇందుచేతనే మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్టపడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రె బొచ్చులతోనూ హిసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిది అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారుల మీదను సేవ పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలి వస్తువులను ఇట్టి బలులను వల్ల శుద్ధి చేయబడి ఉండెను వాని గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బల్లు వల్లే శుద్ధి చేయకుండా వలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాదని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్టుగా ఆయన అనేక పర్యాయములు తానే అర్పించుటకు
ప్రవేశింపలేదు. అట్ల ఎడల జగత్తు పునాది వేయకబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములుగా శ్రమపడవలసి వచ్చినప్పుడు వచ్చును. అంతే ఆయన యుగముల సమాప్తమెందు తాను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప విచారణ చేయటకి ఒక్కసారి ప్రత్యక్షపరచబడిన మనుషులలో ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకే ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న ఉండేవారి రక్త నిమిత్తమే పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్ష అగును. దేవుడి పరిశుద్ధాకు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్యం నిమిత్తమై మరి హవిలమ్మ ప్రార్థన చేస్తుంది. వాక్య నిమిత్తమై దండాసరి వాక్యం అందిస్తారు. అమ్మా నిసి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు తండ్రి. గత కాలం అంతా కాచి కాపాడి ఉదయకాలమున నీ కృపలో మమ్మల్ని నింపుకున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక దినాన్ని మాకు దయచేసిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, ప్రారంభ ప్రార్థన నుంచి తండ్రి నాయన నీ ఆత్మ నడిపింపునిచ్చి నాయన కొనసాగింపును అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన పాట పాడి నీ నామాన్ని మహింపరచుకుంటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ వాక్యం చదువుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, నీ దాసుడు తండ్రి ప్రభా వాక్యమును అందిస్తూ వస్తుండగా తండ్రి నాయన నీ దాసుని నీ నోటి ఊరుగా వాడుకుని తండ్రి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతుండగా దేవా నాయన వినే చెవుని గ్రహించే మనసును లోబడే హృదయమును సరిదిద్దుకునే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. నాయన తండ్రి, కాన్ఫరెన్స్ లను బిడ్డలందరినీ తండ్రి ప్రభా నాయన ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు దర్శించి తండ్రి ప్రభా నాయన నీ వాక్యంతో నింపి మీరు మహిం పొందుకోమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మరి దైవజనుడికి సమయాన్ని ఇస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనము ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్కు సంబంధించినటువంటి విషయాలను ధ్యానించటం ప్రారంభించాము. అప్పుడప్పుడు మన బైబిల్ స్టడీస్లో ఈ క్రిస్మస్కు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేద్దాం. లాస్ట్ టైం మనము యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియమ్మ గారి గురించి కొన్ని విషయాలను మనం పరిశీలించాం. మరి ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి గారైనటువంటి యోసేపు గురించి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాము. లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్ విత్ యూ. మిత్రులారా, నా ప్రజెంటేషన్ కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది సార్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సెషన్లో మనము యోసేపు గురించి కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. యోసేపు గురించినటువంటి కొన్ని ప్రాథమిక విషయాలు.
మొదటగా ఆయన పేరు యొక్క మూలం ఏంటి? యాక్చువల్గా ఒరిజినల్గా హీబ్రూలో ఆయన పేరును యోసెఫ్ అంటారు. యోసెఫ్, అది ఒరిజినల్ హీబ్రూ పేరు యోసెఫ్. అయితే ఈ పేరుకు మూలం వచ్చేసి యాసాఫ్. యాసాఫ్ అన్నటువంటిది ఈ పేరు యొక్క మూలం అన్నమాట. దీని అర్థం ఏంటి నేను తర్వాత వివరిస్తాను. అయితే ఈ పేరుని వేర్వేరు భాషల్లోకి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఈ పేరు రూపాంతరం చెందింది. ఓల్డ్ గ్రీక్లో అయితే యోసెఫ్ అన్నారు. ఆ స్పెల్లింగ్ చూడండి, IOSEPH, అది యోసెఫ్. ఎందుకు మనం గ్రీకులో చూస్తున్నామంటే మనకు వాస్తవంగా ఈ నూతన నిబంధన వ్రాయబడింది గ్రీకులో కాబట్టి అసలు గ్రీకు భాషలో వాళ్ళు రాసేటప్పుడు ఏ విధంగా రాశారు అన్నటువంటిది కూడా మనం గమనించాలి. అక్కడ స్పెల్లింగ్ని మీరు గమనించాలి. ఆ తర్వాత లాటిన్ భాష ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రీకులు తర్వాత రోమీలు పరిపాలన చేశారు కాబట్టి లాటిన్ భాషలోకి తర్వాత తర్జుమా జరిగింది. వాళ్ళు ఎలా తర్జుమా చేశారంటే యోసిఫస్, అక్కడ స్పెల్లింగ్ ఇచ్చాను చూడండి, IOSEPHUS, యోసిఫస్ అనే లాటిన్ భాషలోకి తర్జుమా చేశారు. ఇంకా తర్వాత జర్మనీ భాషకు వచ్చేసరికి జోసెఫ్ అయింది, JOSEF లేదా JOSEPH. కాబట్టి ఒరిజినల్ హీబ్రూ పేరు వచ్చేసేమో యోసెఫ్. దాని మూలం, హీబ్రూ మూలం ఏంటంటే యాసాఫ్, YASAF. తర్వాత ఈ పేరుకున్నటువంటి అర్థం చూద్దాం. యోసేపు అన్నటువంటి పేరుకు అర్థం ఏంటంటే ఆయన జత చేయును, లేదా దేవుడు జత చేయును, లేదా దేవుడు అధికము చేయును, అంటే దేవుడు సంఖ్యను పెంచును, ఇంకొకరిని జత చేయును. దీనికి ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఆదికాండం 30వ అధ్యాయము 24వ వచనం చదివితే అర్థమవుతుంది. యాకోబుకు రాహేలు అన్నటువంటి ఒక భార్య ఉంది కదా, ఆవిడకు చాలా కాలం పిల్లలు లేరు. అయితే దేవుడు దర్శించి ఆవిడకు యోసేపునిచ్చాడు. యోసేపుని ఇచ్చిన తర్వాత ఆవిడ ఒక మాట అంటుంది, దేవుడు నాకు మరొక కుమారుని ఇచ్చునుగాక. అంటే దేవుడు నాకు మరొక కుమారుని జత చేయునుగాక, నా కుమారులను అధికము చేయునుగాక అన్నటువంటి అర్థం ఇచ్చే విధంగా మాట్లాడుతుంది అనమాట రాహేలు. ఎవరైనా చదువుతారా ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనం? సార్, మరియా ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. కాబట్టి యోసేపు అనే పేరు ఎలా పెట్టిందంట? యెహోవా నాకు మరి యొక్క కుమారుని దయచేయునుగాక, అదనమాట యోసేపు అన్నటువంటి ఆ పేరుకు అర్థం. కాబట్టి ఆయన మరి యొక్క కుమారుని జత చేయునుగాక అంటే ఆయన జత చేయును, ఆయన అధికము చేయును అన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు, ఆయన పేరుకు అర్థం. ఆ తర్వాత మనం చూసినప్పుడు యోసేపు గారి స్వస్థలము, ఆయన ఏం పని చేసేవాడు, ఆయన సామాజిక స్థాయి, ఇవన్నీ మనం గమనిస్తే వాళ్ళు మన సువార్తల గ్రంథాల్లో చూసినప్పుడు నజరేతు గ్రామంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా వ్రాయబడింది. అంటే నజరేతులో వాళ్ళు ఏంటంటే స్థిరపడ్డారు. మరి ఎప్పుడొచ్చారో నజరేతు గ్రామానికి మనకు తెలియదు, కానీ మొత్తానికి యోసేపు కానీ మరియమ్మ కానీ మనం లాస్ట్ సెషన్లో చూసాము, వాళ్ళు నజరేతు గ్రామంలో స్థిరపడ్డారు. కానీ వాస్తవంగా వాళ్ళది బెత్లెహేము, అంటే వాళ్ళ పూర్వీకులు బెత్లెహేము ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. దావీదు బెత్లెహేము ప్రాంతం వాడు కదా, అందుకనే ఏన్సెస్ట్రల్ ఆరిజిన్ అంటారు. ఏన్సెస్ట్రల్ ఆరిజిన్ అంటే వాళ్ళ పూర్వీకులు బెత్లెహేము ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ కారణం చేతనే మనం లూకాసు వార్త 2వ అధ్యాయం చదివినప్పుడు ఈ ప్రజాసంఖ్య వ్రాసే సమయంలో యోసేపు మరియ వీళ్ళిద్దరూ కూడా ఈ బెత్లెహేము గ్రామానికి రావడం జరిగింది తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి. ప్రత్యేకంగా అక్కడ యోసేపు గురించి వ్రాయబడింది, ఎందుకంటే యోసేపు భర్త కదా. భర్త ఏ ప్రాంతంలో అయితే తన
తన పేరును తన డీటెయిల్స్ను నమోదు చేయించుకోవాలో అదే ప్రాంతంలో భార్య కూడా చేయించుకోవాలన్నమాట. అయితే విషయం ఏంటంటే ఇటు యోసేపు కానీ మరియ కానీ వీళ్ళిద్దరూ కూడా దావీదు వంశంలో వచ్చినటువంటి వారే. వాళ్ళిద్దరి ఏన్సెస్ట్రల్ ఆరిజిన్స్ అంటే పూర్వీకులు నివసించినటువంటి స్థలం బెత్లెహేమే. అయితే యోసేపు గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. కాబట్టి వాళ్ళది ఏన్సెస్ట్రల్ ఆరిజిన్ అంటే పూర్వీకుల స్థలము బెత్లెహేము, కానీ తర్వాత కాలాల్లో వాళ్ళు స్థిరపడింది మాత్రము నజరేతు. మనలో అయినా అంతే కదా, చాలామంది ఇప్పుడు మేము వచ్చి కర్నూలులో స్థిరపడ్డాము, కానీ మా పూర్వీకులు వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే. ఆయన వృత్తి చూస్తే వడ్రంగి అని మనకు మత్తయి సువార్తలో మార్కు సువార్తలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈయన అక్కజెల్లెలు మనతో పాటు ఉన్నవాళ్ళు కాదా, అన్నదమ్ములు మనకు తెలియదా, ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఆ సందర్భంలో ఈయన వడ్రంగి కుమారుడు కాదా అన్నటువంటి మాటను వాళ్ళు ఉపయోగించడం జరిగింది. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడినప్పుడు వడ్రంగి కుమారుడు కాదా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి యోసేపు కదా, కాబట్టి యోసేపు వడ్రంగి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి, కార్పెంటర్. అయితే ఇక్కడ గ్రీకులో ఉపయోగించిన పదం ఏంటంటే టెక్టాన్, అంటే ఆయన వృత్తి గురించి ఉపయోగించిన పదం టెక్టాన్ అన్నమాట. ఈ టెక్టాన్ అన్నటువంటి దాన్ని మనకి తెలుగులో ఇంగ్లీష్లో వడ్రంగని లేదా కార్పెంటర్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ యాక్చువల్గా ఈ టెక్టాన్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే చెక్క పని చేయువాడు, లేకపోతే బిల్డర్, కట్టువాడు అని కూడా వస్తుంది. కాబట్టి ఈయన చెక్క పని చేసేవాడు బేసిక్గా. మేబీ బిల్డర్ కూడా అయి ఉండొచ్చు, రాళ్లతో వర్క్ చేసే వ్యక్తికి కూడా ఈ పదం ఉపయోగిస్తారంట. అయితే మనకు ట్రాన్స్లేషన్లో మాత్రం వడ్రంగి అని చేయబడింది, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కార్పెంటర్. ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి గారు ఆయన వడ్రంగి ఈ వృత్తులకు సంబంధించినటువంటి వాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సార్లు గొర్రెల కాపురిగా తను పోల్చుకున్నాడు. కాబట్టి ఆయన గొల్లలు అన్నటువంటి వారికి సంబంధించినటువంటి వాడు. ఆ తర్వాత ఆయన శిష్యులందరూ ఎక్కువ మంది చేపలు పట్టేవాళ్ళు, బేస్తవాళ్ళు. కాబట్టి బేస్తవారికి కూడా సంబంధించినటువంటి వాడు. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అంటే అన్ని రకాల వృత్తుల ప్రజలు ఇక్కడ ఉన్నారు చూడండి మిత్రులారా, అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఆ తర్వాత మిత్రులారా యోసేపు యొక్క స్వభావాన్ని మనం గమనించాలి. లేఖనాలలో యోసేపు యొక్క స్వభావం గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 1:19 ఈ విధంగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అంటే వీళ్ళిద్దరికీ ఈ నిశ్చితార్థం అయిపోయింది, కానీ ఆ తర్వాత మరియ గర్భవతి అని తెలిసింది. అయితే ఏ భర్త మాత్రం అంగీకరిస్తాడండి? ఇంకా పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంకా పెళ్ళే కాలేదు, నిశ్చితార్థమైంది, ఆ అమ్మాయి గర్భవతి అంటే ఎవరు అంగీకరించరు కదా. కాబట్టి యోసేపు నీతిమంతుడు, అంటే ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించేవాడు. యాక్చువల్గా ధర్మశాస్త్రం ప్రకారం అయితే యోసేపు ఆ అమ్మాయిని జడ్జి దగ్గర తీసుకుపోవచ్చు, న్యాయాధిపతి దగ్గర తీసుకుపోవచ్చు, బహిరంగంగా తీర్పునకు గురి చేయొచ్చు. బహిరంగంగా తీర్పునకు గురి చేస్తే ఆ అమ్మాయికి ఎంత అవమానము, ఆ కుటుంబానికి ఎంత అవమానము. ఆ అమ్మాయికి వేసే శిక్ష కొన్నిసార్లు మరణశిక్ష వేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు, వ్యభిచారం చేసింది అన్నటువంటి నేరంతో. అయితే యోసేపు అతడు నీతిమంతుడు, అట్ ద సేమ్ టైం ఆమెను అవమానపరచనొల్లక, అంటే ఒక కంపాషనేట్ పర్సన్, దయగలిగినటువంటి వాడు, కృపగలిగినటువంటి వాడు. అయ్యో పోతే పోయిందిలే, నేనెందుకు ఆ అమ్మాయిని 10 మంది ముందు తీసుకుపోవాలి, అవమానించాలి అని అనుకున్నాడు. అనుకొని రహస్యముగా ఆ అమ్మాయిని వదిలిపెట్టారనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే యోసేపు అతడు నీతిమంతుడు మరియు దయార్థ హృదయుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మత్తయి సువార్త 1:24 చూస్తే యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. అయితే యోసేపు ఆ అమ్మాయిని వదిలిపెట్టాలని ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు దర్శనమందు కలయందు దేవుని దూత ఆయనతో మాట్లాడి, యోసేపు మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఎందుకంటే ఆ అమ్మాయి గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన అని కల ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే ఎప్పుడైతే ఆ కల వచ్చిందో వెంటనే రెస్పాండ్ అయ్యాడు యోసేపు, ఇంకేం మాట్లాడాల. అంటే యోసేపులో ఉన్నటువంటి గుణం ఏంటి? విధేయత.
దేవుడు ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు టక్కని నమ్మాడండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా! నిజంగా ఆలోచన చేయండి. ఎంతమంది పురుషులు ఈ విధంగా కల వచ్చింది కాబట్టి నా భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పి నమ్ముతారు చెప్పండి? చాలా గొప్ప వ్యక్తిత్వం ఉండాలి చూడండి. ఆ రకంగా గర్భవతి అయినటువంటి ఒక అమ్మాయిని భార్యగా చేర్చుకోవాలంటే చాలా గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి యోసేపు అండి. నాట్ ఏ సింపుల్ మ్యాన్. రైట్. కాబట్టి విధేయత చూపించువాడు అంటే దేవుని యొక్క సందేశమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుడు తెలియజేసిన దానికి విధేయతను చూపించేవాడు. కాబట్టి అతడు ఆ అమ్మాయిని వదిలిపెట్టకుండా తన భార్యగా చేర్చుకున్నాడు అనమాట. ఆ తర్వాత చూస్తే ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? యోసేపు ఆశా నిగ్రహం కలిగినటువంటి వాడు. మరి ఆ అమ్మాయిని భార్యగా చేర్చుకున్నాడు. అయితే ఆ అమ్మాయి కుమారుని కనేంత వరకు ఏ రకంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. ఆమెను ఎరుగక ఉండను. దెర్ వాజ్ నో సెక్షువల్ రిలేషన్షిప్ అనమాట. ఎంత గొప్ప ఆశా నిగ్రహం కదా! కాబట్టి ఆశా నిగ్రహం కలిగినటువంటి వాడు. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆ జ్ఞానుల ద్వారా హేరోదు తెలుసుకొని మొత్తానికి పిల్లల్ని చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలన్నటువంటిది హేరోదు ఉద్దేశం అనమాట. అయితే ఆ విషయాన్ని దేవుడు కల ద్వారా యోసేపునకు తెలియజేసినప్పుడు వెంటనే మరియను యేసుక్రీస్తు ప్రభువారు బాలుడైనటువంటి యేసును తీసుకొని ఐగుప్తునకు పారిపోయాడు. అంటే యోసేపులో ఉన్నటువంటి మరొక గుణం ఏంటి? కుటుంబమును సంరక్షించువాడు, సంరక్షకుడు. ఇన్ని మంచి మంచి గొప్ప గుణాలు యోసేపులో ఉన్నాయండి. అవన్నీ ఇక్కడ రాసిన చూడండి. అతడు నీతిమంతుడు, అతడు దయగలిగినటువంటి వాడు, అతడు విధేయత కలిగినటువంటి వాడు, ఆశానిగ్రహం కలిగినటువంటి వాడు, మరియు సంరక్షించువాడు. మరియను కాపాడాడు, యేసును కాపాడాడు. ఎంత కష్టం కదా! ఒక పసిబిడ్డను తల్లిని తీసుకొని వేరే దేశానికి పారిపోవడం ఎంతో కష్టం కదా! అంత ఈజీ కాదు. కానీ శ్రమ పడ్డానికి ఇష్టపడేవాడు, విధేయత చూపించేవాడు, కుటుంబాన్ని సంరక్షించినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క గైడ్ లైన్స్లో అతడు మరియను యేసును కాపాడాడు మిత్రులారా. హి వాజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కాబట్టి యోసేపు యొక్క స్వభావంలో ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. ఆ తర్వాత మనం చూస్తే యోసేపు ఆశ్చర్యకరంగా అతడు కలల ద్వారా నడిపించబడినటువంటి వాడు. మీరు చూడండి, ఈ సువార్తల గ్రంథాల్లో యోసేపు మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా లేదు. కనీసం మరియమ్మ మాట్లాడినటువంటి మాటలైనా ఉన్నాయి కానీ యోసేపు మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా లేదండి. కానీ మనం ఏం గమనిస్తామంటే అతడు కలల ద్వారా దేవుని చేత నడిపించబడ్డాడు. ఏ మ్యాన్ హూ వాస్ గైడెడ్ బై గాడ్ త్రూ డ్రీమ్స్. కలల ద్వారా అంటే కలల ద్వారా కూడా దేవుడు మనలను నడిపించగలడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు చూడండి, ఉదాహరణకు మొదటి కళ ఈ 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మరియను భార్యగా చేర్చుకొని బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి. అంటే ఈ కళ ఎప్పుడు వచ్చింది? అతడు మరియమ్మను వదిలిపెట్టాలి అనుకున్నటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి కళ. అది మొదటి కళ. మరి నువ్వు వదిలిపెట్టొద్దు, భయపడొద్దు, ఆవిడ పరిశుద్ధాత్మలను గర్భవతి, నువ్వు చేర్చుకో అని ఆ కళలో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత 2వ కళ ఎప్పుడు? హేరోదు నుంచి తప్పించుకొని ఐగుప్తుకు పారిపోవడానికి. అది 2వ కళ. 3వ కళ ఎప్పుడు? మరి హేరోదు చనిపోయిన తర్వాత ఇక ఐగుప్తు నుంచి మీరు తిరిగి రావచ్చు, ఇజ్రాయెల్ దేశానికి తిరిగి రావచ్చు, నువ్వు మరియను ఆ కుమారుణ్ణి తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి తిరిగి రావచ్చు అని చెప్పడం జరిగింది. అది కూడా ఒక కళ ద్వారానే. ఆ తర్వాత 4వ కళ ఎప్పుడంటే మరి ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత మీరు నజరేతుకు వెళ్ళండి, ఎందుకంటే హేరోదు కుమారుడైనటువంటి అర్కెలాయు ఆయన ఇప్పుడు చక్రవర్తిగా ఉన్నాడు, అతని వలన కూడా ప్రమాదం ఉంటుంది. మొత్తానికి మీరు ఏం చేస్తారంటే సేఫ్ సైడ్ ఉండటానికి మీరు నజరేతులో నివసించాలని చెప్పి మరలా దేవుడు కలల ద్వారా అతన్ని దర్శించడం జరిగింది. కాబట్టి దేవుడు కలల ద్వారా తన బిడ్డలతో మాట్లాడగలడు, కలల ద్వారా తన చిత్తాన్ని మనకు తెలియజేయగలడు.
యోసేపు మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ వ్రాయబడలేదు కానీ యోసేపును మాత్రం దేవుడు సంపూర్ణముగా కలల ద్వారా నడిపించినట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది మిత్రులారా. ఆ తర్వాత ఈ యోసేపుకు అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి యోసేపుకు పాత నిబంధన గ్రంథంలో ఒక యోసేపు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. అవేంటో చూడండి. పాత నిబంధన గ్రంథంలో యోసేపును చూస్తే ఆయన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు కదా, అంటే అన్నలు అమ్మేశారు. ఆ తర్వాత ఐగుప్తులో చెరసాల్లో ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాత చెరసాల నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు యాకోబు వాళ్ళ కుటుంబం అంతా ఐగుప్తు దేశానికి పోవడం జరిగింది. కాబట్టి ఆ కరువు కాలంలో అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. రైట్, ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడికి తన కుటుంబాన్ని పిలిపించుకొని తన కుటుంబాన్ని సంరక్షించాడు కరువు కాలంలో, కరువు ప్రమాదంలో. ఆ తర్వాత మీరు చూస్తే పాత నిబంధనలో యోసేపు కూడా కలల ద్వారా నడిపించబడినటువంటి వాడు. ఉదాహరణకి చేనులో ఆ పనలు కట్టేటువంటి కళ, ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదులు వచ్చేసి ఆయన ఎదుట సాష్టాంగపడేటువంటి కళ, తర్వాత ఐగుప్తులో చెరసాల్లో ఉన్నప్పుడు ఆ పానదాయకుడు భక్ష్యకారుడు వారిద్దరి కళలను ఆయన వివరించడం జరిగింది. ఆ తర్వాత ఫరో యొక్క కళను వివరిస్తాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యోసేపు సంపూర్ణముగా కళల ద్వారా నడిపించబడినటువంటి వాడు. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఆ యోసేపు ఆశానిగ్రహం కలిగినటువంటి వాడు. ఆ పోతీఫరు వైఫ్ శోధించినప్పుడు అతను అక్కడి నుంచి పారిపోతాడు. కాబట్టి ఆశానిగ్రహం కలిగినటువంటి వాడు అంత మాత్రమే కాదు, నీతిమంతుడు. ఎంత నీతిమంతుడు కదా, తన యజమానుని భార్యతో ఎలా ఉంటాను, నన్ను నమ్మి అంతా నా చేతిలో పెడితే నేను ఈ పని చేయొచ్చు అని మాట్లాడతాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో యోసేపులో ఈ గొప్ప లక్షణాలు ఉన్నాయండి. ఆశ్చర్యకరంగా నూతన నిబంధనలో ఉన్నటువంటి యోసేపును మీరు చూసినా కుటుంబాన్ని సంరక్షించుకున్నాడా లేదా? ఆ దేవదూత చెప్పినప్పుడు, అంటే దేవుడు కలలో మాట్లాడినప్పుడు, హేరోదు నుంచి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మరియమ్మను యేసయ్యను తీసుకొని ఐగుప్తు దేశానికే పారిపోయాడు. అదే దేశానికి పారిపోయాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదే ఎగ్జాక్ట్గా పాత నిబంధన యోసేపులో కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఈ నూతన నిబంధనలోని యోసేపు కూడా కలల ద్వారా నడిపించబడ్డాడు. ఇతడు ఆశానిగ్రహం కలిగినటువంటి వాడు. మరియమ్మ కుమారుడు కనేంత వరకు ఆవిడని ఎరుగలేదు. ఆ తర్వాత అతడు నీతిమంతుడని బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడింది. కాబట్టి మిత్రులారా, చాలా ఆశ్చర్యకరంగా పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపుకు నూతన నిబంధనలో ఉన్నటువంటి యోసేపుకు చాలా పోలికలు ఉన్నాయి. నేను కూడా ఈ పోలికలు గమనించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఈ యోసేపు యొక్క వంశావళిలో కొన్ని చిక్కులు ఉన్నాయి చూడండి. మత్తయి సువార్త మనం చదివినప్పుడు అక్కడ ఏమనుంటుందంటే, మత్తయి సువార్త ప్రకారము యోసేపు తండ్రి యాకోబు అని ఉంటుంది. కానీ లూకా సువార్త చదివినప్పుడు యోసేపు తండ్రి హేలీ అని ఉంటుంది. మత్తయి సువార్త ప్రకారమేమో యోసేపు యొక్క తండ్రి యాకోబు అని ఉంది. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే 16వ వచనంలో, లూకా సువార్త చదివితేనేమో యోసేపు తండ్రి హేలీ అని ఉంది. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ కారణమైంది. కొంతమంది అయితే అనిలు అంటే బైబిల్ తప్పు అని చెప్పేటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశం అనమాట. కానీ మిత్రులారా, అది తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఇద్దరు తండ్రుల పేర్లు ఒక మనిషికి ఉండడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లలు ఉన్నారండి, వాళ్ళు అనాథలు, ఎవరికో పుట్టారు, అంటే బయోలాజికల్ ఫాదర్ ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఇంకొకరు దత్తత తీసుకున్నారు అనుకోండి, చట్టరీత్యా ఈ దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి తండ్రి గాడా? రికార్డ్స్ ప్రకారం ఇతడు తండ్రి అవుతాడు. కానీ రక్త సంబంధం ప్రకారం మరొకడు తండ్రి ఉంటాడు. కాబట్టి ఒక పిల్లవానికి ఇద్దరు తండ్రులు, ఒకరు రికార్డ్స్ ప్రకారము అంటే చట్టరీత్యా, మరొకరు రక్త సంబంధం ప్రకారము ఇంకొక తండ్రి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి యాకోబు హేలీ వీళ్ళిద్దరి గురించి కూడా ఈ విషయము నిజమై ఉండొచ్చు. మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఇది ఎలా జరిగిందో, కానీ మొత్తానికి ఇది తప్పు అని అనటానికి అవకాశమే లేదండి. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు మన జీవితంలో అనేకలు ఉంటాయన్నమాట. అయితే నేను ఇక్కడ కొంత వివరణ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు మత్తయి సువార్తను గమనిస్తే, మత్తయి సువార్తలో ఇవ్వబడినటువంటి వంశావళి ఏందో తెలుసా? అది రాజవంశం అండి. అందుకని మత్తయి సువార్తలో దావీదు ద్వారా సొలొమోను,
సొలొమోను ద్వారా వచ్చినటువంటి వంశం ఉంటుంది. అంటే మత్తయి సువార్తలో ఉంది రాజవంశము అంటే సింహాసనమునకు అర్హులన్నమాట. అందుకని మీరు చూడండి మత్తయి సువార్తలో స్టార్టింగ్ ఎలా ఉంటుంది 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు, ఈ 2 పేర్లే ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిది ఈ మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యేసుక్రీస్తు ప్రభువు ఈయన అబ్రహాము కుమారుడు, అంటే వాగ్దానము చేయబడినటువంటి వాడు అబ్రహామునకు, అంటే అబ్రహాము వంశములో వచ్చినటువంటి వాడు. తర్వాత దావీదు సింహాసనం పైన కూర్చునేవాడు. అదే విషయాన్ని ఈ యొక్క వంశావళిలో మీరు చూడొచ్చు. కాబట్టి మత్తయి సువార్తలో ఇచ్చినటువంటి వంశావళి సింహాసనమునకు అర్హులైనటువంటి రాజవంశము. దావీదు ద్వారా సొలొమోను, సొలొమోను ద్వారా వంచిన వంశము. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే లూకా సువార్తలో ఏమిస్తున్నాడు లూకా భక్తుడు? లూకా ఏం రాస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మానవుడు అని తెలియజేస్తూ ఆయన యొక్క రక్త సంబంధాన్ని ఇస్తూ వచ్చాడు బయలాజికల్గా. అందుకని మీరు లూకా సువార్త 3వ అధ్యాయం చదివితే ఆదాము మొదలుకొని రాస్తాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆదాము కుమారుడు అని చూపిస్తాడు. అంటే ఆదాము మొదటి మానవుడు కదా, కాబట్టి ఆదాము ద్వారా వచ్చినటువంటి రక్త సంబంధాన్ని రాస్తాడు. అందుకనే లూకా సువార్తలో దావీదు ద్వారా వచ్చినటువంటి నాతాను అనేటువంటి మరొక కుమారుడు ఉన్నాడు. చూడండి, దావీదుకు చాలా మంది కుమారుడు ఉన్నారు. వాళ్ళలో బత్షెబాకు పుట్టినటువంటి వాళ్ళు 2, అంటే చాలా మంది ఉన్నారు. ప్రధానంగా 2లో ఈ సొలొమోను ఒకడైతే నాతాను ఇంకొకడు. కాబట్టి మత్తయి సువార్తలో దావీదు ద్వారా సొలొమోను ద్వారా వచ్చిన వంశం ఉంటుంది. ఎందుకంటే అది సింహాసనమునకు అర్హులైనటువంటి రాజవంశము. కానీ లూకా సువార్తలో ఏముంటుందంటే దావీదు ద్వారా నాతాను ద్వారా వచ్చినటువంటి వంశం ఉంటుంది. అది కూడా రాజవంశమే, కానీ అది సింహాసనముకు అర్హులైనటువంటి వంశం కాదు. సింహాసనముకు అర్హులు ఎవరంటే దావీదు ద్వారా సొలొమోను ద్వారా వచ్చే వంశం. అయితే ఈ లూకా సువార్తలో ఇచ్చింది రక్త సంబంధం. దావీదు నాతాను ద్వారా వచ్చిన సంబంధం. ఎందుకంటే యేసయ్య మరియమ్మకు పుట్టినప్పుడు రక్త సంబంధి. యేసయ్య మరియమ్మకు రక్త సంబంధి కానీ యోసేపుకు రక్త సంబంధి కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి దావీదు నాతాను ద్వారా వచ్చినటువంటి రక్త సంబంధం మీకు లూకా సువార్తలో ఉంటుంది. నేను దీన్ని కొంచెం వివరిస్తాను చూడండి. మీకు దావీదు యొక్క సంతానం గురించి 1వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం చదవండి. ఇప్పుడు దావీదు ఉన్నాడండి. చూడండి, దావీదుకు సొలొమోను. ఇది ఇప్పుడు ఈ యొక్క లైన్ ఏమంటారంటే సింహాసనమునకు అర్హులైనటువంటి రాజవంశం అనమాట. కాబట్టి సొలొమోను లైన్లో యాకోబు పుట్టాడు, యాకోబుకు యోసేపు పుట్టాడు. ఈ యోసేపు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి. కాబట్టి యోసేపు దావీదు వంశానికి సంబంధించినటువంటి వాడు. అయితే సింహాసనమునకు అర్హులైనటువంటి రాజవంశం అనమాట యోసేపు వంశం. ఇది మత్తయి సువార్తలో ఉంది. ఈ లైన్ మత్తయి సువార్తలో ఉంది. అయితే లూకా సువార్తలో ఏముందంటే ఇదిగో నాతాను ద్వారా, దావీదు నాతాను ద్వారా. ఇప్పుడు నాతాను ద్వారా వచ్చినటువంటి రక్త సంబంధం. ఈ లైన్లో హేలి ఉంటాడు. హేలి కుమార్తె మరియకు యేసయ్య పుట్టాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ హేలి కుమార్తె మరియా అని వ్రాయబడలో లూకా సువార్తలో వ్రాయబడకపోయినా పండితులు ఏం చెప్తున్నారంటే ఈ మరియకు తండ్రి హేలి అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసయ్యకు మరియంకు ఏ సంబంధం ఉంది? రక్త సంబంధం ఉంది. కాబట్టి ఈ లూకా సువార్తలో ఇవ్వబడినటువంటిది రక్త సంబంధం కాబట్టి మరియ హేలి కూతురే అయి ఉండొచ్చు అని చెప్పేసి మరియను హేలి కుమార్తెగా చూపించారు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఇటు మరి అయినా దావీదు వంశమే, యోసేపు అయినా దావీదు వంశమే. అయితే యోసేపు కుమారులకు సింహాసనమును అధిరోహించే, అంటే సింహాసనం పైన కూర్చునే అర్హత ఉంటుంది. ఎందుకంటే సొలొమోను ద్వారా వచ్చారు. కానీ మరియమ్మ ద్వారా వచ్చినటువంటి వాడు దావీదు వంశమైనా, వాళ్ళు కూడా రాజవంశమైనా సింహాసనం పైన కూర్చునేటువంటి వాళ్ళు ఇటు కాదు. ఎందుకంటే ఆ వాగ్దానం వీళ్ళకి ఇవ్వబడాల.
అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ యోసేపును మరియమ్మకు భర్త అయిపోయాడు. చూడండి ఎలా కలిపాడు దేవుడు. ఇప్పుడు యోసేపు మరియమ్మకు భర్త అయిపోయేసరికి యేసయ్య యోసేపుకి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఇప్పుడు యేసయ్య యోసేపు కుమారుడు అయ్యేసరికి యోసేపు ద్వారా సింహాసనం పైన కూర్చుండే రాజవంశానికి సింహాసనం పైన కూర్చుండేటువంటి ఆ అర్హత యేసయ్యకు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ మీరు గమనించండి దీన్ని కొంచెం సమయం తీసుకొని మీరు ధ్యానం చేయండి. చూడండి ఈ విషయాన్ని. యేసయ్య మరియమ్మ ద్వారా వచ్చాడు. వీళ్ళది రక్త సంబంధం ఇది. అయితే ఇది సింహాసనం పైన కూర్చుండే వంశం, ఆ లైన్ కాదు ఇది. యోసేపు మాత్రము సింహాసనం పైన కూర్చుండే అర్హత కలిగినటువంటి రాజవంశం. అయితే యోసేపు మరియమ్మకు భర్త అవడం ద్వారా ఇప్పుడు యేసయ్య యోసేపు కుమారుడయ్యాడు. యోసేపు ద్వారా సింహాసనము పైన కూర్చుండే ఆ అర్హతను యేసయ్యకి ఇవ్వడం జరిగింది. తద్వారా దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చాడు. ఇంతకీ దావీదుతో చేసినటువంటి నిబంధన ఏంటి? చూడండి, మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవండి. మనకు శిశువు జన్మించెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఇది మొదలుకొని నిత్యము దావీదు సింహాసనము మీదను అతని రాజ్యం మీదను ఆయనే అధికారి అయ్యుండి న్యాయము వలనను నీతి వలనను దానిని స్థిరపరిచి బలపరచును. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనము. ఇక్కడ మనం గమనిస్తే దావీదు సింహాసనము మీదను ఆయన రాజ్యం మీదను ఆయన అధికారి అయి ఉంటాడు. ఇది ఎలా సాధ్యమైంది? యోసేపు కుమారుడు అవడం ద్వారా సాధ్యమైంది. మరొక వచనం చూడండి, ఇర్మియా గ్రంథంలో, నేను దావీదునకు నీతిగల చిగురును పుట్టించు దినములు వచ్చుచున్నవి, అతడు రాజుగా ఏరుచు బుద్ధిగా ప్రవర్తించుచు నీతి న్యాయములను జరిగించును. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచనమే. వీటిని ఏమంటారంటే దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన అంటారు. ద డేవిడిక్ కవెనెంట్ అంటారు. కాబట్టి ఇక్కడ యోసేపు యొక్క ప్రత్యేకత ఏంటంటే యేసయ్యకు దావీదు సింహాసనాన్ని అందించే లింక్ యోసేపు. యోసేపు అక్కడ లేకపోతే యేసయ్య దావీదు సింహాసనం పైన కూర్చునే లింక్ ఉండేది కాదు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానాలను ఎలా నెరవేర్చాడంటే యోసేపును మరియమ్మకు భర్త చేసి తద్వారా యేసయ్య చట్ట ప్రకారము యోసేపునకు కుమారుడయ్యాడు. ఇప్పుడు సింహాసనం పైన కూర్చోవడానికి అర్హుడయ్యాడు. ఆ విధంగా దేవుడు దావీదుతో చేసినటువంటి ఈ నిబంధన, ఈ ప్రవచనము, ఈ వాగ్దానం నెరవేరింది. ఎంత అద్భుతం కదా. కాబట్టి యోసేపు ఎవరంటే దావీదు, యేసయ్య దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి లింక్ అన్నమాట ఆయన. ఇదొక అద్భుతమైనటువంటి విషయం మిత్రులారా, మీరు చదవండి. ఇదొక చక్కటి వివరణ. ఎందుకు? మత్తయిలో ఒక రకమైన వంశావళి ఉంది, లూకాలో మరొక రకమైన వంశావళి ఉంది. అయితే స్కాలర్స్ ఇంకొక రకమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాకోబు, హేలి వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రులే. అంటే వీళ్ళిద్దరు 2 హాఫ్ బ్రదర్స్ అనమాట. హాఫ్ బ్రదర్స్ అయినప్పుడు మనకు పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని భార్యకు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుడు పిల్లలు కలిగించాలి. బహుశా ఆ విధంగా యాకోబు, హేలి వీళ్ళిద్దరూ హాఫ్ బ్రదర్స్ అయితే హేలి చనిపోయాడు పిల్లలు లేకుండా. అప్పుడు హేలి భార్యకు సంతానం కలిగించాల్సిన బాధ్యత యాకోబుది. యాకోబు ద్వారా పుట్టి ఉంటాడు. పుట్టిన మొదటి కుమారుడు హేలి మొదటి కుమారుడు ఉంటాడు కదా, అతడి ద్వారా వచ్చినటువంటి వాడు యోసేపు అన్నటువంటి ఒక వివరణ కూడా ఉంది. కాబట్టి ఒకరేమో చట్టరీత్యా అంటే హేలి వచ్చేసేమో చట్టరీత్యా యోసేపుకు తండ్రి అయితే యాకోబు వచ్చేసి రక్త సంబంధి అని ఇచ్చేటువంటి ఆ వివరణ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకున్న సమయం తక్కువ కాబట్టి ఆ వివరణ నేను పూర్తిగా మీకు ఇవ్వడం లేదు. అయితే నేను మీకు డయాగ్రామ్ ద్వారా ఇచ్చినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత చూస్తే యోసేపు మనకు ఎక్కడి నుంచి కనిపించడు. మనకు లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో అక్కడ కనిపిస్తాడు మనకు. మరియమ్మ, యోసేపు ఆయన ఉన్నాడు అనుకొని ఇంకా బయలుదేరిపోతూ ఉంటారు వాళ్ళ స్వగ్రామానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో లేడు. ఆయన యెరూషలేములో దేవాలయంతో ఉండి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులతోటి, శాస్త్రులతోటి లేఖనాలు తర్కిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఆయన యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోతూ ఉంటారు.
అయితే యోసేపు మరియమ్మ దాదాపు ఒక దినం ప్రయాణం చేసి అప్పుడు అయ్యో పిల్లోడు లేడే అని చెప్పేసి తిరిగి యెరూషలేంకి వస్తే అప్పుడు అక్కడ ఉంటాడు యేసయ్య. అప్పుడు మరియమ్మ అంటది, అయ్యా నీ తండ్రి నేను ఎంత కంగారు పడ్డావు, నీ కోసం వెతుకుతున్నావు, నువ్వెందుకు ఇలా చేసావంటే అప్పుడు యేసయ్య అంటాడు, నేను నా తండ్రి పని నిమిత్తము ఉండాలన్న విషయం మీకు తెలియదా అంటాడు. ఆ సందర్భంలో యోసేపు కనిపిస్తాడండి ఆఖరిగా. ఇంకా ఆ తర్వాత కనిపించడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించిన సమయానికి కానీ సులువు పైన ఉన్న సమయంలో కానీ యోసేపు ఎక్కడ కనిపించడు. బహుశా అప్పటికే చనిపోయి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించే సమయానికే చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నా. అయితే మనకు ఆఖరిగా ఆయన కనిపించింది మాత్రము లూకా సువార్త 2వ అధ్యాయంలో. యేసయ్యకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉంటాడు యోసేపు. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఒకసారి సారాంశం యోసేపు గురించిన కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, యోసేపు అతడు నీతిమంతుడు, అతడు దయగలిగినటువంటి వాడు, అతడు విధేయత కలిగినవాడు. అంటే దేవుడు ఏ విషయాన్నైతే తెలియజేస్తాడో కళ ద్వారా తూచా తప్పకుండా పాటించేటటువంటి వాడు. తర్వాత ఆశానిగ్రహం కలిగినటువంటి వాడు, తర్వాత సంరక్షించువాడు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యము దావీదు సింహాసనాన్ని అందించే సాధనం అన్నమాట. అంటే యేసయ్యకు దావీదు యొక్క సింహాసనాన్ని అందించడానికి దేవుడు ఏర్పరిచిన సాధనం యోసేపు మిత్రులారా. కాబట్టి యోసేపు నుంచి మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇది క్రిస్మస్ సమయం కాబట్టి యోసేపు గురించి ఈ రకమైనటువంటి వివరణ మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలను గ్రహించడానికి కావలసినటువంటి కృపను, దయను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే సరే. మరి యథావిధంగా బ్రదర్ సురేష్ కోసం, అలాగే దేవమొక్క కోసం, దేవమొక్క కుమారుడి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. సార్, చాలా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఈ నెల 25వ తారీఖు వచ్చేసేమో నాయకల్లు గ్రామంలో మాట్లాడమన్నారు. తర్వాత వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖు నందికొట్కూరు, మరలా 9వ తారీఖు అనుకుంటాను బహుశా మన ఆత్మకూరులో మన సహోదరుడు రాజశేఖర్ గారు. తర్వాత డిసెంబర్ 23 ఇక్కడ అశోక్ నగర్లో నాయకల్లు డేవిడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి ఉంది. ఈ షెడ్యూల్స్ ప్రస్తుతానికి ఉన్నాయి సార్. దేవుని కృప కొరకు ప్రార్థన చేయండి సార్, సహాయం కొరకు. అలాగే ఆత్మకూరులో కూడా 26, 27 మార్కెట్ రేట్లో సభలు ఉన్నాయి. వాటి కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో. అన్న, మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదన్నా, ఆమెకు ఆరోగ్యము ఆత్మరక్షణ ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేయండి దయచేసి. అమ్మ పేరు ఏం పేరమ్మా? జ్యోతి అండి. సరే. ఆరోగ్యం ఆత్మరక్షణ కూడా లేదు, రక్షణ కూడా లేదు. ఆమెకు రక్షణ కోసం దయచేసి ప్రార్థన చేయండి. ఓకే. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థనలో బెనిసార్ ప్రార్థనలో నడిపిస్తారు. బెనిసార్ సార్ చేస్తా సార్. మా దేవ, మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడ, నీకే మహిమలు, ఘనత, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఉన్నవాడు అనువాడా, నీకే మహిమలు, ఘనత, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. దేవానికే మహిమలు, ఘనత, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యేసేపు మరియమ్మల గురించి తండ్రి, వారికి ఉన్నటువంటి పేర్ల యొక్క అర్థములు, అలాగే తండ్రి వారికి జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా తండ్రి, దావీదు వంశం నుంచి తండ్రి నీకు కుమారునటువంటి యేసుని తండ్రి, యేసు వారికి ఉన్నటువంటి జీవిత విధానాలు, అలాగే తండ్రి రాజవంశంలో నాథన ద్వారా తండ్రి దావీదు కుమారుడు నాథన ద్వారా తండ్రి మరియమ్మ గారు
వచ్చినటువంటి అనేక విషయాలను తెలుసుకున్నట్టు కృపను చూపినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దావీదు కుమారుడు అని తండ్రి నీకు కుమారుని పిలిచిన విధానాన్ని తెలుసుకునే భాగ్యం మాకు అందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి యాకోబు కుమారుల తండ్రి యేసేపుకి తండ్రి యేసుక్రీస్తు తండ్రి గారు అటువంటి యేసేపుకు ఉన్నటువంటి దగ్గర పోలికలను మేము చూడగలిగాము. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవానికి మహిమయు ఘనత స్థుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి నీకు జన్మదినాన్ని గురించి అనేకమైనటువంటి విషయాల ద్వారా నేను ధ్యానించే మాకు అందరికీ మేము దయచేస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి అలాగే తండ్రి కానిస్టేబుల్ మధు వాళ్ళ నాన్నగారైనటువంటి చిన్న రాముడిని తండ్రి మీరు ముట్టి మీరు స్వస్థపరిచి మీరు కనికరించి మీరు కాపాడి దీవించండి తండ్రి. దేవ మీరు సహాయం దయచేయండి తండ్రి. దేవ నీ చిత్తంలో తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి కోమాలో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డకు తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని నేను బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. సురేష్ను కూడా మీరు కనికరించి తండ్రి త్వరగా కోలుకున్నట్టు కృపణ దయచేయండి తండ్రి. తండ్రి నడవగలిగటకు తండ్రి శక్తిని మీద దయచేయండి తండ్రి. కాళ్ళను మీరు కట్టుమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. తండ్రి మీకు అసాధ్యం అనేది ఏది లేదు తండ్రి. కనికరించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి సంసోను చిన్న బిడ్డని తండ్రి నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. చక్కగా కాళ్ళు నిలబెట్టుటకు కృపణ దయచేయండి తండ్రి. సరి చేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మానసికంగా మీరు తోడుకుంటూ మీరు కనికరించి మీరు కాపాడి మీరు దీవించండి తండ్రి. దేవమక్కం గారు కూడా మీరు మంచి శక్తిని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నీకు బిడ్డలు అనేక మంది తండ్రి గ్రేషబుల్ పరిచర్యలో తండ్రి ఈరోజు ఈ ఉదయకాలంలో తండ్రి గూగుల్ మీట్కి వచ్చారు తండ్రి. వారి కుటుంబాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆధ్యాత్మికంగా తండ్రి అభివృద్ధి మీరు దయచేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మేము దినదినము తండ్రి నీలో కట్టబడుతున్నాం తండ్రి. నీలో ఎదుగుతున్నాం తండ్రి. నీ అందు విశ్వాసము తండ్రి నిదానించి నిన్ను చూచుటకు కృపను చూపుతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సమస్తం మేము తోడుగునండి తండ్రి. నీకు బిడ్డలు తండ్రి పాల్గొన్నటువంటి బిడ్డలందరం బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి గ్రేట్ చాపెల్ పరిచర్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రార్థన విన్నపాలు ఉన్నాయి తండ్రి. నీ చేతుల్లో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డలు మీరు కనికరించి తండ్రి అందరినీ తండ్రి స్వస్థలు చేయమని బ్రతిమలాడుకొనిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఇంకా చరణ్ బ్రదర్ గారు కూడా తండ్రి తరచుగా తండ్రి వారి కుటుంబంలో వస్తున్నటువంటి తండ్రి అనారోగ్య పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకొనిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఈ నెల నుంచి తండ్రి నెక్స్ట్ మంత్ చివరి వరకు తండ్రి జరిగినటువంటి తండ్రి అనేకమైనటువంటి క్రిస్మస్ వేడుకల్లో తండ్రి అన్నగారు బోధిస్తుండగా మీరు సహాయం దయచేయండి తండ్రి. అనేక మంది హృదయాలు మార్చబట్టకు కృపను దయచేయండి తండ్రి. అనేక మంది తండ్రి నీ రక్షణ సువార్తను తెలుసుకున్నట్టు కృపను దయచేయమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. పిలిపన్న ఇంటికాడ అలాగే తండ్రి జీవరత్మన్న గారి ఇంటికాడ అలా ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి జరగనైనటువంటి తండ్రి ప్రార్థన కూడికలలో తండ్రి మీరు తోడుకున్నట్టు తండ్రి క్రిస్మస్ వేడుకలలో తండ్రి మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి రాజశేఖరణ గారు కూడా తండ్రి ఈ నెల చివరిలోను అలాగే తండ్రి నెక్స్ట్ మంత్ కూడా జరగనటువంటి తండ్రి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రార్థన కూడికలలో తండ్రి రాజశేఖరణ గారికి మీరు తోడుగుండమని బ్రతిమలాడుకొనిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి చేస్తున్నటువంటి పరిచర్యలో భూపాలరెడ్డి గారిని అయితే అలాగే తండ్రి విజయరసాలు అయితే రాజశేఖరణ గారు చేస్తున్నటువంటి పరిచర్యలో తండ్రి నిశ్చితంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారితో మీరుండి తండ్రి కార్యాలు జరిగించమని అనేక మంది మారు మనసు నిమిత్తమై చేస్తున్నటువంటి పోరాటంలో మీరు కృపను చూపమని బ్రతిమలాడుకొనిస్తున్నాను తండ్రి అవిధేయులను విధేయులుగా చేసే పనిలో వాళ్ళు ఉన్నారు రక్షణ మార్గంలో నడిపిస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి నిపుణులను మీరు కనికరించి మీరు వారితో మీరుండి కార్యాలు జరిగించమని బ్రతిమలాడుకొనిస్తున్నాను దేవా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నీతో అంటుకట్టుకునే భాగ్యం మాకు దయచేయమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి నిన్ను పోలి నడుచుకున్నటకును నీ ద్వారా అనేకమైన పొందుకున్నటకును నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు అందరికీ మీరు దయచేయమని బ్రతిమలాడుకొనిస్తూ సమస్తమని మీరు తోడుకునండి దేవా. నీకే వందనములు స్తోత్రములు యేసు పుణ్యనామముని ప్రార్థన వేడుకొనిస్తున్నాం మా తండ్రి.
ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. జనార్దన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. రాజన్న ప్రైజ్ లార్డ్ అన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్. బెన్ని సార్, గోపాల్ సార్, రాజు సార్, గోపాల్ రెడ్డి అన్న ప్రైజ్ లార్డ్.